మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పింఛన్ ఇస్తాం అంటున్నారు. 2000 అయితే వస్తున్నాయి. మా ఆయన లేడు, చనిపోయిండు. ఈ 4000 ఇస్తామన్నారు, ఇంకా ఏది ఇస్తేనే లేరు. ఇప్పుడు అది 100 రోజులు దగ్గరికి వస్తుంది. 100 రోజులు అదే ఇక చదువు లేదు, ఏం లేదు కదా, మాకు తెలియదు కదా. మరి ఇస్తాం అంటున్నారు, ఇస్తేనే లేరు. 4000 ఇస్తామంటున్నారు, 6 గ్యారెంట్లు అన్నారు, ఏది లేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, ఏవి ఇస్తేనే లేరు. తిప్పుకుంటున్నారు. గ్యాస్ అన్నారు, గ్యాస్ది కూడా తిరిగి ఉన్నాం కానీ అది తక్కువనే అవుతలేదు. ఇంకా ఇప్పుడు తెచ్చుకోవాలి, 1000 రూపాయలు కట్టాలి సరిగా. మరి ఇంకెప్పుడు ఇస్తారు 500 గ్యాస్ అంటే? అవి ఇస్తలేరు. కేసీఆర్ సార్ అయితే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు ఇండ్లు. మళ్ళీ అప్పుడైనా ఎలక్షన్ల ముందు అందరికీ ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాక ఇచ్చినా అందరికి వస్తుండేనో, లేకపోతే వాళ్ళకు కూడా ఇవ్వకపోతున్నావు. వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వకపోతే మాకు బాధ ఉండదా? మాకేమి ఇవ్వలేదు అసలు. ఇక తిరిగి ఊకుంటున్నాం కానీ ఏం చేస్తలేరు ఎవ్వరు. బాగుందా ఇప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగుంది. వచ్చి ఇప్పుడే కదా చేస్తుండు కదా ఒక్కొక్కటి. ఆయన కూడా చేసిండులే, ఆయన చేయలేదని లేదు కానీ కేసీఆర్ కూడా ఒక పద్ధతిగా చేసిండు. చేసిన వాళ్ళకి చేసిండు, చేయని వాళ్ళకి చేయలే. మరి చేయలేదనే కదా మాకు బాధ ఉండేది. గరీబ్ వాళ్ళకి చూడాలి కదా. ఉన్నోళ్ళకే పెడతారు, లేనోళ్ళు ఉన్నోళ్ళకే పెడతారు. అట్లా చేస్తే ఎట్లా? మాకు కూడా చూడాలి. ఏ ఇవ్వలేనే కదా సరే. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి సార్ అయినా మాకు కూడా చూడాలి. చూస్తే మాకు అందరూ మంచిగానే. కానీ పద్మరావు సార్ కూడా మమ్మల్ని చూసేది. కానీ ఆయన కూడా అక్కడ సికింద్రాబాద్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఇండ్లు. ఇక్కడ మేడిబాయి ఇక్కడ వాళ్ళకి ఇవ్వలే. మమ్మల్ని కూడా చూడాలి. ఇప్పుడు కూడా మమ్మల్ని చూస్తే మేము పద్మరావు సార్కు వేస్తాం ఓటు. మా గురించి కూడా కొట్లాడుతా అంటే మాకు కూడా వేయాలనిపిస్తుంది. కానీ ఇక మమ్మల్ని చూడకపోతే ఎట్లా? అందరూ ఒకటే అనిపిస్తుంది కదా. అందుకనే మాకు కూడా అన్నీ చూడాలి. మాకు గరీబ్ వాళ్ళకి ఎప్పుడైనా చూడాలి. చూస్తే ఎవరైనా మాకు ఒకటే. ఇప్పుడు మాత్రం పద్మరావుకి వేద్దామని అనుకుంటున్నాం. మరి మాకేం చేస్తాడో సాయం చూస్తాం. ఇక డెవలప్మెంట్ ఎట్లుంది? బస్సులో ప్రాబ్లమ్స్ మాకు మళ్ళీ వాటర్ సరిగ్గా రావట్లేదు. దాంట్లో మోరు నీళ్ళు కూడా కలిపి వస్తున్నాయి. మాకు చాలా డేంజర్గా ఉంది. మళ్ళీ ఒకటి కరెంట్ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది. మా 2-3 నెలలు వస్తుంది. మళ్ళీ ఏందో తెలియట్లేదు అసలు. ఈ ఎలక్షన్లో ఆయన గెలిచిండు అన్నట్టే కానీ మాకేం సప్రాయం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పింఛన్ లేదు. మా ఒక్క బాబు చేస్తే మేము ఇంటి కిరాయి కట్టుకొని మనం ఇల్లు ఇస్తున్నా జాగిస్తున్నా అన్నారు, అది కూడా లేదు.